రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీతో కరీంనగర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా నియమితులైన వారిలో 5గురిని ట్రాఫిక్ విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో ఎంఎస్సీ, బీటెక్ చేసిన వారున్నారు. సర్కారీ కొలువు కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించిన వీరు ఇప్పుడు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కరీంనగర్లో ఇటీవల వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీస్ శాఖ ఇప్పటిదాకా ఉన్న కొద్దిపాటి సిబ్బందితోనే నెట్టుకొచ్చింది. తాజాగా నియామకమైన వారితో కలిపి కమిషనరేట్ పరిధిలో సుమారు 2000 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 27 మంది మహిళలు కానిస్టేబుల్స్ గా నియమితులయ్యారు. 5గురు ట్రాఫిక్ విధుల్లో చేరారు. జిల్లా కేంద్రంలో దాదాపు 25 ఏళ్ల క్రితం మహిళలు ట్రాఫిక్ విధులు నిర్వహించేవారు. తర్వాత వారు ఇతర విభాగాల్లో చేరడంతో ఇంతకాలం పురుషులే రద్దీని నియంత్రిస్తున్నారు. తాజాగా చేరిన మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ విధులు కేటాయించారు. ట్రాఫిక్ విధుల్లో అమ్మాయిలు ఏం చేస్తారు అని చాలామంది మొదట్లో హేళన చేసేవారు సార్. ఇప్పుడు అదేం లేకుండా మాకు ప్రతి శనివారం కూడా పరేడ్ నిర్వహిస్తూ ఉంటారు సార్. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎలా చేయాలి డ్యూటీస్, సిగ్నల్స్ ఎలా ఉంటాయి, మీరు ఎలా ఆపగలుగుతారు, ట్రిపుల్ రైడింగ్ కూడా చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా మేము ఇట్లా ఉండాలి, ఇట్లా చేయకూడదు, మీకే ప్రాణాపాయం ఉంటుందని వాళ్ళకు మోటివేట్ చేస్తున్నాము. జాగ్రత్తలు కూడా చెప్తున్నాం సార్. లేడీస్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. సో నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. ట్రాఫిక్ డ్యూటీ అనేసరికి స్టార్టింగ్లో ఇబ్బందిగా అనిపించింది సార్, అమ్మాయిలు రోడ్ పైన ఉండడం అలా అనేసి. కానీ అమ్మాయిలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఇప్పుడు అనిపిస్తుంది సార్. దేన్నైనా సాధించగలరు, ఏ వర్క్నైనా సునాయాసంగా చేయగలరని అనిపిస్తుంది సార్. ఒక స్టేషన్కే పరిమితమై కాకుండా మనం ప్రజలతో మమేకమై జాబ్ చేయడం అనేది అది సంతోషంగా అనిపిస్తుంది సార్. కరీంనగర్లో చాలా కాలం పాటు సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ జంక్షన్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్, తెలంగాణ చౌక్, కమాన్ కోర్ట్, మంచిర్యాల నాకా చౌరస్తాలో భారీ కూడళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఎలాంటి సిగ్నల్ లేకుండానే వాహనదారులు నెమ్మదిగా వెళ్లేవారు. 10 ఏళ్లలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మళ్లీ సిగ్నల్స్ తీసుకొచ్చారు. ప్రధాన జంక్షన్ల వద్ద మహిళా కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తిస్తూ రద్దీని నియంత్రిస్తున్నారు. ఒక 5 మెంబర్స్ కొత్తగా ఉమెన్ కానిస్టేబుల్స్ వచ్చారు. బాగానే చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ కొంచెం అనీజీగా ఉన్నారు కానీ ఇప్పుడు బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది వాళ్ళకు. ఇప్పుడు హ్యాపీగా చేసుకోగలుగుతున్నారు వాళ్ళు రావటం వల్ల కొంతవరకు అంటే ఆడ పాయింట్స్ మీద ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేసి క్లియర్ చేయటం వెహికల్స్ను, అలాగే రాంగ్ రూట్ను వాటిని వాళ్ళు సమర్థంగానే చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మేల్ పీసీస్ ఎంత చేస్తున్నారో ఉమెన్ పీసీస్ కూడా సేమ్ వాళ్ళ లెవెల్లో చేస్తున్నారు. ఇప్పుడు వాహనాలు నడిపే వాళ్ళు లేడీస్ ఎక్కువ మంది నడుపుతున్నారు కాబట్టి అక్కడ కూడా మాకు ఈ ఉమెన్ పీసీస్ బాగా ఉపయోగపడుతున్నారు. వాళ్ళను ఎవరైతే లేడీస్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళను చెక్ చేయడానికి, ప్లస్ వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు, తాగి నడిపే వాళ్లు తమకు తారసపడుతుంటారని, అలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తుంటామని కొత్త కానిస్టేబుల్స్ తెలిపారు.